నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కూటమి పార్టీలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థులు అయితే దాదాపు ఖరారైపోయారు. జనసేన పార్టీ నుంచి లింగంనేని రమేష్ గారు, తర్వాత టీడీపీ నుంచి సానా సతీష్, అలానే భాష్యం రామకృష్ణ, ఇంకా మరొకరు చింతకాయల విజయ్ అంటున్నారు, లేదంటే వరలరామయ్య ఒకరు అంటున్నారు. సో వీళ్ళందరినీ కనుక మనం చూస్తే అందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు, లేదంటే పార్టీకి, కూటమి పార్టీలకి ఫండ్ చేసిన వ్యక్తులే కనపడుతున్నారు. సో రాజ్యసభ సభ్యులు ఒక డెఫినేషనే మారిపోయిందంటారా? ఏమంటారు దీని గురించి? రాజ్యసభ డెఫినేషన్ ఎప్పుడూ మారిపోయిందండి. ఓకే. మన రాజ్యసభ గురించి డెఫినేషన్స్ గురించి కన్నా ముందు నిన్నగాక మొన్న జరిగిన మహానాడు, ఓకే, రామారావు గారి ఆత్మ ఇంకా శాంతిస్తుందో ఘోషిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మీరు కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు ఏంటి? కార్యకర్తే నాయకుడు అన్నారు, మహిళలకే పెద్దపీట అన్నారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన 10-15 రోజుల్లోనే పరివర్తన చెందిపోయి 10-15 రోజులు ఏంటి, 10 రోజులు కూడా కాలే. ఇవాళ ఎన్నో తారీఖు? ఇవాళ 7వ తారీఖు, 6వ తారీఖు అనుకుంటా. అక్కడ 28వ తారీఖు రామారావు గారి బర్త్డే. 10 రోజులు కరెక్ట్గా. 10 రోజుల్లోనే మాట నింపుకోకపోతే ఎట్లా? ఏదైనా 10 రోజులు కూడా కాలే కదా, పట్టుమని 10 రోజులు కూడా కాకపోతే ఏంది? ఊరికే 11 40 పడేసి బదులు. ఫస్ట్ థింగ్ వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ అనే వ్యక్తులు 10-11 మంది గెలిచారు. వీళ్ళు యునానిమస్గా ఇచ్చే బదులు ఒక నామినేషన్ ఎందుకు ఇట్లే? రాజ్యసభకు నామినేషన్ వేయాలి కదా, అప్పుడు కదా యునానిమస్ కాకుండా ఉంటుంది కదా. ఓకే, ఇది ఫస్ట్ వైఎస్ఆర్సీపీకి. ఓకే. రెండోది, లింగంనేని గారికి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది. ఎవరు మీరు? సానా సతీష్కి సంవత్సరంన్నర ప్రస్థానం రాజ్యసభ అని చెప్పి రెన్యువల్ చేయడానికి మీరు ఇస్తున్నారు. ఆయన తెలుగుదేశంలో అరంగేట్రం ఎప్పుడు? ఓకే. ఇవాళ ఈ లింగంనేని గారి జనసేన పార్టీలో అరంగేట్రం ఎప్పుడు? అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు జస్ట్ ఒక ల్యాండ్ లేదంటే ఒక ఇల్లు ఇస్తే మీకు రాజ్యసభలు ఇచ్చేస్తామంటే ఫైనాన్షియల్ ఎబిలిటీసే కదా. లింగంనేని గారి మీద కేసులు అవన్నీ తెలియవా? పేపర్ నోట్లు తెలియవా? ఏసీసీ సిమెంట్ తాలూకా ల్యాండ్ ప్రభుత్వ పరంగా క్యాబినెట్ నిర్ణయం కాకుండా తీసుకున్న ల్యాండ్లకి ప్రత్యుపకారంగా మీకు గెస్ట్ హౌస్లు, ఆయనకేమో ల్యాండ్ ఫర్ ఆఫీస్ అండ్ హౌస్, ఇవన్నీ అంటే ఇచ్చేస్తారా? ఫస్ట్ థింగ్, కాపు సామాజిక వర్గం గురించి అల్లాడిపోతున్న ఈ తరుణంలో మీకు ఒక కాపు నాయకుడే కనబడలేదు జనసేన పార్టీ నుంచి. లింగంనేని గారిని నేను హరిప్రసాద్ గారి ప్రెస్ మీట్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటంటే లింగంనేని గారి సేవలు అనిర్వచనీయం. లింగంనేని గారు ఎప్పటి నుంచో లాయలిస్ట్ ద పార్టీ అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? అసలు ఒక రాజ్యసభకి ఒక పార్టీ రిప్రజెంటేషన్, ఫస్ట్ థింగ్ లాయల్టీ, సెకండ్ థింగ్ సామాజిక వర్గం ఈక్వయ్య. యువతలు సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఎలా జస్టిఫై చేస్తారో కనబట్టలేదా? మీ నెత్తికి పెట్టారు లింగంనేని తీసుకొచ్చి. ఉంటుంది ఆయన గెస్ట్ హౌస్లో చంద్రబాబు గారు తెలుగుదేశం పరంగా 3 నెలల 4 నెలల క్రితం నుంచి వైఎస్ఆర్సీపీతో లాబింగ్, ఎవరు నామినేషన్ ఇవ్వద్దు, కోర్టు కేసులు ఏమైనా ఉంటే అంటే నీకే దిక్కులే, నీ కేసులకే దిక్కు లేక మొక్కు లేక ఏడుస్తున్న మీరు అవతలకి లాబింగ్లా. వైఎస్ఆర్సీపీ నామినేషన్ ఎందుకు ఇది? నేను లింగంనేని ఏమైనా ఆబ్లిగేషన్ ఉందా? ఈ హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ పాలిటిక్స్ మేము 3 ప్రాంతీయ పార్టీలతో చూస్తూ కూర్చోవాలం ఇక్కడ. ఒక పక్క బీజేపీ నాటకాలు, అన్నమలై కదా ఆయన. అవును. ఆయనేమో రాజీనామా 3 రోజుల క్రితం ఇచ్చాడట, నిన్న నబీబ్ గారు చెప్తున్నారు. అంటే ఏంటి? ఇక్కడ తెలుగుదేశం నుంచి అయినా ఆబ్లిగేషన్ క్రియేట్ అయిపోతే అంత సమస్య పోయినట్టు, లేదంటే నీ వ్యాపారం నువ్వు చేసుకోనా? అదే కదా డిక్లరేషన్ ఇప్పుడు. మరి ఇప్పుడు దానికి కూటమి 3 రోజుల క్రితం అంటే నేను అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయిపోయినట్టే కదా. ఒకటి ఇక్కడ జనసేన పార్టీ, 3 తెలుగుదేశం అన్న అఫీషియల్ ఫెయిలర్ రాగానే అన్నమలై రాజీనామా యాక్సెప్ట్ చేస్తారు బీజేపీ వాళ్ళు. ఇవి ఎవడు గమనించట్లేదు అనుకుంటున్నారా? యాక్సెప్ట్ చేయించారు. 3 రోజుల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ నబీబ్ గారు ఎందుకు ఇచ్చారు? లెట్ ఇట్ బి. రాజీనామా ఇచ్చారు, డిసెంట్ తెలియజేస్తున్నారు. మేబీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ తమిళనాడు రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడకుండా ఆల్రెడీ ఏఐడిఎంకేతో పొత్తు అని చెప్పి అన్నమలై కడుపు కొట్టారు. ఆయన దూరం పెడితేనే కానీ ఏఐడిఎంకే పొత్తు రాదని చెప్పి అదొకటి తగలడ్డారు. తగలడిన తర్వాత ఈ కొత్త తంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ముడిపెడితే ఇవి ఎవడు గమనించట్లేదు అనుకుంటున్నారా? ఓకే. ఇక్కడ పోనీ ఇదంతా ఒక ఎత్తైతే, ఒక మీరు తెలుగుదేశం మహానాడు నినాదం అని చూసుకుంటే లాయలిస్టులు, పార్టీలకి సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వాళ్ళు, లేదంటే మహిళలకి అన్న ప్రాధాన్యత అన్న దగ్గర పేతల సుజాత కనబడలేదా మీకు? లేదా పనబాక లక్ష్మి గారు కనబడలేదా తిరుపతి నుంచి? ఇది ఒక ఎత్తైతే మహిళలు అంటే. ఇప్పుడు వరలరామయ్య గారు ప్రతిసారి తగిలించి తమాషా చూడడం. వరలరామయ్య గారికి రేస్లో ఉంటాడు, సడన్గా డిస్క్వాలిఫై అవుతాడు ఆయన. సేమ్ ఇదే కదా ఇప్పుడు కూడా ఒక రణతంత్రం అదే కదా. వరలరామయ్య గారికి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి లింక్ పెట్టి ఎస్సీయా బీసీయా అన్నప్పుడు
ఇప్పుడు అవ్వడికి అనుమానం రాకుండా బీసీ పునాదుల మీద అన్నట్టు చింతకల్లా అయ్యన్నపాత్రుడు గారు అబ్బాయికి విజయ్ గారికి ఇచ్చాడు. అంటే కిలార్ రాజేష్కి నోట్లో మట్టి కొట్టరు కాబట్టి చింతకల్లి విజయ్క. ఇదంతా ఒకటే టీం కదా, లోకేష్ గారి టీమే కదా. అవునవునవును. సరే, ఇప్పుడు భాష్యం రామకృష్ణ గారికి ఇస్తున్నారు. ఏమండి, ఫైనాన్షియల్ ఎబిలిటీ తప్ప పార్టీకి ఎప్పటి నుంచి లాయలిస్ట్ అయినా సభ్యత్వం ఉందా? నాకైతే డౌటే. ఇప్పుడు మీరు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా చౌదరులే మాడదాం. ఏ కృష్ణా జిల్లా చౌదరులు అందరూ గొడ్డు పేరా? ఇక్కడ అసలు ఆల్రెడీ లవ్ కృష్ణదేవరాయలు గారు, పెమ్మసాని గారు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మూడో ఎంపీ గుంటూరు జిల్లా దగ్గర నుంచి ఈ భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చేస్తారా? ఈ సామాజిక వర్గం ఈక్వేషన్స్ జస్టిఫై చేసేస్తారా గుంటూరు జిల్లాకైతే? మరి కృష్ణా జిల్లాలో ఖమ్మంపాటి రామ్మోహన్ గారు సీనియర్ లాయలిస్ట్, టీడీ జనార్దన్ గారి కన్నా లాయలిస్ట్ నాకు ఎవరు తెలియదు. అక్కడ దేవినేని ఉమా, నేను చాలా రోజులు ఆయన గురించి మాట్లాడుతున్నా. దేవినేని ఉమా త్యాగాలు ఏవి కనపడవా? మీరు చెప్పితేనే కదా సార్ పోలవరం దగ్గర కూర్చుని నియోజకవర్గాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు ఆయన. గతంలో చూస్తే కాదు, ఇక్కడ మీరు ఈ ప్రస్థానంలో ఈ గుంటూరు జిల్లా చౌదరులే తప్ప విజయవాడ జిల్లా చౌదరులు కనపట్లేదా? అవును. అంటే గతంలో చూస్తే కృష్ణా జిల్లా ఇంకోటి టీడీపీ నేతలు డామినేట్ చేసేవాడు. ఎవరు డామినేట్ చేశాడు? ఎక్కడ డామినేట్ చేశారు? అంటే దేవినేని ఉమా గారు కానీ సార్ చాలా తప్పు మాడుతున్నారు. దేవినేని ఉమాని అబాస్పాలు చేయడం, అబాండాలు వేయడం తప్ప ఆ ఎరుబోగుడు చేసుకుని చచ్చింది ఏమీ లేదు గతంలో సార్. అంటే ఎప్పుడైనా ఒక ఫేస్ లాగా ఉండేది. అంటే కృష్ణా జిల్లా నేతలు టీడీపీకి ఒక ఫేస్ లాగా. సార్ ఆయన దరిద్రం ఏంటంటే దేవినేని ఉమ్మకి చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేసుకుని తిరుగుతాడు, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, ఇది ఓన్లీ అవాస్పాలు చేయడానికి తప్ప. ఏమైనా గుంటూరు జిల్లా టీడీపీ నేతలే ఇప్పుడు ప్రముఖంగా మనకి కనపడుతున్నారు కదా. ఇప్పుడు నువ్వు భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చే కార్యక్రమం అయితే ఇక్కడ మీకు విజయవాడ జిల్లా నుంచి ఎవరు చౌదరి ఎందుకు కనపడలే? పోని మీరు ఒక ట్రాన్స్పరసీ పాలిటిక్స్ చేస్తారని చెప్తున్న దగ్గర ఐవీఆర్ఎస్ కాల్స్ ఏవి చెప్తారు కదా, 10 మందో 12 మందో మీకు నామినే అప్లికేషన్లు ఇచ్చారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ఏవి? అట్లీస్ట్ ఈ తపెలసాలలో ఉన్నాయి కదా మీవి, ఒక ఐడెంటిటీ, ఒక ప్రస్థానం, ఇతని యొక్క ఎబిలిటీ, క్యాపబిలిటీ ఎవరిదైనా చూడండి. బిజినెస్ ఫర్టినిటీ తప్ప తెలుగుదేశం పార్టీకి లాయల్టీ చదువుకున్నాడు ఎవడో చెప్పండి, అదర్ దెన్ చింతకల్లి విజయ్. ఆ చిన్నపిల్లడు అప్పటి నుంచి కష్టపడుతున్నారు నాన్నకాలు తిరుక్కుని. ఇప్పుడున్న ప్రాస్పెక్టులో మీరు అనౌన్స్ చేసిన పేర్లో వరలరామయ్య గారు అంటే పాపం ఆయన అమాయకుడు, అభాగ్యుడు. నేను ఎప్పుడు అదే చెప్తాను ఆయన గురించి. సో ఇవి కాకుండా నాకైతే వరలరామయ్య గారికి ఎవరు, నేను డంకా పలాస్గా చెప్పేస్తున్నా. అవును. అంటే ఏమో గుర్రం అంటే సుదీర్ఘ కాలం నుంచి ఆయనకి ఏకంగా గవర్నర్ పదవి ఇస్తున్నారు. జరిగేవి మా మోతుకుపల్లిలాగే. మోతుకుపల్లికి ఇక్కడ ఏం జరిగిందో అదే జరుగుతుంది వరలరామయ్యకి కూడా. వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వడం పెద్ద విషయం లేండి అది. అక్కడే ఆయన సీట్ సిరిపోయిందని అర్థం. ఏదో పొలిట్ బ్యూరోలోనే అక్కడ పాపం భుజం మీద సాల్వ్ వేసుకుని అడవాడు చేసుకోవడమే తప్ప ఆయన వాస్తవానికి ఇది ఖచ్చితంగా లోకేష్ గారి బ్రాండ్. ఇవాళ లోకేష్ గారి బ్రాండ్తో ముందుకు తీసుకెళ్దాం అని పార్టీ డిసైడ్ అయిపోతే భాష్యం రామకృష్ణ గారు వస్తారు, కిలార్ రాజేష్ కడుపు కొట్టి చింతకల్లి విజయ్ వస్తాడు, చాలా సతీష్ కూడా వస్తాడు. పార్టీతో సంబంధం ఉన్నా లేకపోయినా సంవత్సరం నుంచి ఉన్న లాయల్టీ పెద్ద ఫ్రేమ్ కడతారు రేంజ్ వల్ల. ఏమి అదే ఇటేసి మీ సామాజిక వర్గం అని చెప్పి ఒక ఈక్వేషన్ అని ఇవ్వచ్చు కదా, అది కూడా తీసుకోలేని అమాయకత్వమా పవన్ కళ్యాణ్ది? అసలు మీరెందుకు సామాజిక వర్గ ఆబ్లిగేషన్ మీరు ఎందుకు ఎంటర్టైన్ చేశారు మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు? లింగమనేంతో మీకున్న ఆబ్లిగేషన్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారమా, అయితే రియల్ ఎస్టేట్ లాయల్టీ మీకు చూపిస్తున్నారా? ఎప్పుడో 2012లో పార్టీ పెట్టారు, మీ వెనకాల తిరుగుతున్న వాళ్ళని 2010 నుంచి మీకు ప్రజారాజ్యం దగ్గర నుంచి తిరుగుతున్న వాళ్ళని తెలంగాణలో ఎంతోమందిని చూపించారు మా శంకరన్న లెటర్లు అందరు. నేను ఏది అంటే లాయల్టీ టువర్డ్స్ పార్టీ అన్న దగ్గర ఈ రెండు పార్టీలు వాళ్ళు చెత్తచూసి చాటుకున్నాయి, లేదంటే చెత్తచూసి చాటుకోలేదని చెప్పాలి. అంటే ఇప్పటికే జనసేనలో కాపులకి న్యాయం జరగట్లేదు, కాపు సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం నుండి ఎలాంటి కాపు సామాజిక వర్గం గురించి కూడా పక్క తీద్దాం సార్. ఒక ట్రాన్స్పరెంట్ లాయలిస్ట్ టు ది జనసేన పార్టీ ఫ్రమ్ ద పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు దాకా కష్టపడుతున్నాడు ఒకడో కనపడలేదు ఆయనకి. మీరు మళ్ళీ ఇంకొక పెద్ద విషయం చెప్తాను, సర్ప్రైజింగ్ ఎలిమెంట్. సానా సతీష్కి మీరు జనసేన పార్టీ నుంచి ఎందుకు ఇవ్వలేదు? ఈడీ కేసులు ఇలాంటి అభియోగాలు ఉన్న దగ్గర ఒక ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ అని మీరే చెప్పే దగ్గర ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీలో ఇండైరెక్ట్గా ఈడీ కేసు ఉన్నది, ఎక్కడ రాకుండా సతమతం అవుతున్న ఈ లింగమనేని గారు మీకు ఎక్కడ కనపడ్డారు? ఎన్ని కేసులు ఉన్నాయి? ఎన్ని పేపర్లు కటింగ్లు ఇవ్వమంటారు? ఎన్ని చూపించమంటారు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మేము తీసుకున్నాం. ఓకే, చూపించమంటే చూపిస్తాం మేము. ఆర్టీ ఇన్ఫర్మేషన్లో వచ్చింది చదువుదాం, ఒక గ్లిమ్స్ ఇస్తాను, మీరు కూడా వెనకాల డిస్ప్లే చేయండి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చింది ఏంటి? సల్లా సతీష్ చంద్ర గారు ఎవరు అడిగితే ఇచ్చిన ఇన్ఫర్మేషన్. గుంటూరు డిస్ట్రిక్ట్ గజెట్ కూడా ఇది. ఈ రెండు మీకు పంపిస్తాను, డిస్ప్లే చేయండి. అది చూసి ప్రజలు తెలుసుకోమనండి ఎవరు వెళ్తున్నారు. ఒకప్పుడు రాజ్యసభ అంటే మీరు ఇందాక ఇనిషియల్ రిమార్క్స్లో అడిగిన క్వశ్చన్,
ఒక రాజ్యసభ అంటే అపర మేధావులు, అవును, చదువులు, ఉన్నత స్థానాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు, బ్యారిస్టర్స్ చదువుకున్న అలాంటి వాళ్ళు వెళ్ళే దగ్గర ఎవరు వీళ్ళంతా? పెద్దల సభ అని మన పెద్దల సభ అన్న దగ్గర ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, దేశానికి ఒక ఇంటలెక్చువల్ డిస్కోర్స్ జరిగే ఒక సభ అది. అవును. సో అలాంటి చోటకి అంతా పారిశ్రామికవేత్తలే చేరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ నుంచి చూసుకున్నా కూడా బండి పార్థసారథి రెడ్డి గారు ఇట్లాంటి వ్యక్తులే ఉన్నారు, అందరూ పారిశ్రామికవేత్తలే ఉన్నారు. నేను అదే సార్, బిజినెస్ ఫర్టర్నిటీకి రాజ్యసభ ఇస్తామని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇవ్వండి. ఎందుకంటే మాకు చట్టాలు చేసే సభలకి, పెద్ద సభల్లో ప్రజలకి ఏ విధమైన సముచిత స్థానం జరుగుతుంది అన్న దగ్గర ఆలోచన దృక్పథంతో మంచి చేయడానికి ఉన్న పెద్దల సభ. అంతేకాని అమిత్ షా గారు వచ్చి ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి ప్రతి బిల్లు పాస్ చేసుకోవడానికి అయితే ఇలాంటి బిజినెస్ ఫర్టర్నిటీలు వెళ్తేనే అసలు ఆబ్లిగేషన్, అన్నమలైది ఆబ్లిగేషన్ ఇండైరెక్ట్గా తీసుకున్నట్ట తీసుకోకున్నట్టు దగ్గర వచ్చే దగ్గర మళ్ళీ గుంటూరు జిల్లా చౌదరులు తెచ్చుకోవడాక. మూడోది, ఇక్కడ మీరు ఇటు చెప్పి అటు చెప్పి మీ రాజకీయ ప్రస్థానంలో ఈరోజు దాకా ఓన్లీ కార్పొరేట్ స్టైల్తో ఉన్న వాళ్ళని మాత్రమే అంటే ఒక్కడైనా మీ వెనకాతల రాజ్యసభ నుంచి ఖమ్మంపట్టి రామ్మోహన్ తప్ప వాడు నిలబడి వెనకాతల పార్టీ నుంచి ఉన్నాడు. ఆఖరికి మీరు ఇచ్చిన సుజనా చౌదరి, నెక్స్ట్ మీరు ఇచ్చిన సీఎం రమేష్ లాంటి వాళ్ళే బీజేపీలో జాయిన్ అయిపోయారు కదా. లాయల్టీ చాటుకునే తెలుగుదేశం వాడు ఎవడు? అవును. ఇది ఇందులో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకి మార్కే లేకుండా చేస్తుంటే ఏంటిది? ఒక పార్టీ పట్ల చిత్తశుద్ధి చాటుకున్న, లాయల్టీని చాటుకునే వాళ్ళ గురించి ఆలోచించే తెలుగుదేశం అని మానాళ్ళు మీరు చెప్పి ఆ లాయల్టీనే చూపించకపోతే ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు చౌదరి సామాజిక వర్గంకి ఇద్దాం అంటే గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఒక్కలే చౌదరులే, విజయవాడలో చౌదరులు కదా. దేవినేడుమా, టీడీ జనార్దన్, ఖమ్మంపట్టి రామ్మోహన్ కన్నా లాయల్టీ చూపించిన వాళ్ళు చూపించండి. ఇది ఎక్కడ విడ్డారు అండి? కనబట్టలేదా? ఇంకేం కనబట్టలేదా? లింగంనేని రమేష్ కూడా కనబడతాడా? అది కూడా అలా తీసుకెళ్ళి సముచిత స్థానం ఇచ్చి ఇప్పుడు దానికి జనసేన పార్టీ అని పేరు పెట్టుకోవడం ఎందుకు సార్? ఇండియా ఏ టీం, ఇండియా బి టీం అని వెళ్తాయి కదా, అండర్ 19 టీం ఒకటి వెళ్తుంది కదా, అలా ఏదో టీం అని చెప్పండి. తెలుగుదేశం ట్రైనింగ్ ఇచ్చే ఒక పార్టీ జనసేన పార్టీ, రాజకీయ చతురత వచ్చిన తర్వాత మేము అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పమానండి. ఆల్రెడీ మీరు గెలిచిన 21 స్థానాల్లో 20 ఒకే ఒక్క స్థానం ఎవరు? ఏలూరు నుంచి గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు తప్ప మిగిలినంతా తెలుగుదేశం ఎస్టాబ్లిష్డే, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అండ్ నాదెండ్ల మనోహర్ గారు. ఆయన ఎవరు? ఆలపాటి రాజా గారు ఆపి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇక్కడ నాదెండ్ల మనోహర్ని గెలిపించారు. పేటాపురంలో వర్మ కడుపు కొట్టి పవన్ కళ్యాణ్ గెలిపించారు. సో ఓవరాల్గా మీరు కనిపిస్తుంది ఏంటి? మీ మార్కేది 21% స్ట్రైక్ రేట్ అని నారాయణ చైతన్య ఒకటో ర్యాంక్ నరిచినట్టు అరిపించుకోవడం తప్ప ఒక్కటి ఉపయోగం వచ్చింది లేదు. ఆఖరికి పడడానికి స్లేవరీ ఈజ్ ఓకే, స్లేవ్ డైనెస్టీ ఏంటి? ఓకే, లింగంనేనికి నీ అకౌంట్లో వేస్తాం, తీసుకొని తెచ్చి వేసేయంటే వేసేస్తే ఇదేంటి ఒడియాలో అప్పుడా లేపించడానికి ఏంటి పార్టీలు? పవన్ కళ్యాణ్ గారు ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు కానీ తోట చంద్రశేఖర్ గారికి ఉంటే ఎంపీలు ఇచ్చేసి అని చెప్పారు. వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు నేను లేకపోవచ్చు. అలాంటి స్థాయి కలిగిన ఒక్క ఎంపీ కనబడలేదా నీకు? అవును. అంటే డబుల్ స్టాండర్డ్స్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారా, అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ లోకేషా? ఇది కూడా పెద్ద డైలమా. ఇప్పుడు మీరు అర్జెంటుగా చెప్పాలంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఇది కాదు. పైపచ్చు ఈ ఇల్లు ఏకంగా అటుపక్క కూడా బేరాలు ఆడుకుని వచ్చేసాడు. వైఎస్ఆర్సీపీ నుంచి నామినేషన్ ఏం ఇవ్వకుండా గతంలో నామినేషన్ పడితే ఇక్కడ ఎలక్షన్ అవుతుంది కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యుల్ని ఎంచుకునే క్రమంలో బాగా పార్టీకి వాయిస్ వినిపించే వాళ్ళని ఎంచుకునేవాళ్ళు. గతంలో అప్పుడు మైసూరారెడ్డి గారు కానీ, తర్వాత మైసూరారెడ్డి ఎవరండి నాకు అర్థం కదా. ఇప్పుడు బకెట్ నీళ్ళు స్నానం చేస్తే ఇచ్చిన మళ్ళీ ఎరిబోగుడు చంద్రబాబు నాయుడు అక్కడ మళ్ళీ మోసపెట్టి చంద్రబాబు నాయుడు. మైసూరారెడ్డి లాయల్టీ చంద్రబాబు నాయుడు గారి కంటే నవ్విపోతాడు ఎవడన్నా. అప్పుడు ఇలాంటి దిక్కుమాల అప్లికేషన్ ఇవన్నీ చెప్తున్నాను కదా. కరెక్ట్గా రాజ్యసభ వచ్చే టైంకి మోసపోతున్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రతిసారి ఒకడు నెత్తికి దీపంలో దాపరిస్తుంటాడు. వీళ్ళందరూ లాయల్టీ చాటుకుని దగ్గర వాళ్ళ రాయల్టీ చాటుకుంటున్నారు. ఫ్రాడ్లు, బ్యాంకులంపటి ఫ్రాడ్లు, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఎవరు కాదు అందులో. ఏది ఏమైనా టీడీపీ కల్చర్ అయితే చాలా ఒక పారాడైమ్ షిఫ్ట్ అయితే కనపడుతుంది. అది ఎప్పుడు రండి రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర తీసుకున్న దగ్గర నుంచి కార్పొరేట్ సెక్టర్ ఎస్టాబ్లిష్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే ఇందులో సో మొత్తానికి లోకేష్ మార్క్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ లోకేష్ మార్క్ కనబడుతుంది. రెండోది మహానాడు నినాదానికి కాంట్రడిక్షన్. నినాదాలు ఇవ్వకండి మీద. ఇంకోటి చెప్పండి, తెలుగుదేశంకి బి టీము అంటే చూడండి, జూనియర్ ఇండియన్ టీం వెళ్తూ ఉంటారు చూడండి. తెలుసా మీకు? జింబాబ్వే, కెన్యాల మీద ఆడడానికి ఇండియా ఏ టీంని పంపిస్తారు. గ్యాప్ ఉందా లేదా? అవును.
అదే పవన్ కళ్యాణ్ తెలుగు జనసేన పార్టీ అని చెప్పి మనండి, మాకే అభ్యంతరం లేదు. అకామిడేట్ చేయడానికి వాడతాం నిన్ను. ఎందుకు ఈ దిక్కుమాల ఆబ్లిగేషన్ పార్టీ, ఎందుకు ఈ దిక్కుమాల ఆబ్లిగేషన్తో రాజకీయాలు? ఈ పడడానికి ఉండి మాస్క్ తీస్తుండం, మాస్క్ వేసుకుంటూ ఉన్నాం. నేను పవన్ కళ్యాణ్ జనసేన అన్నా, మళ్ళీ టెర్రర్ తీసి నేను తెలుగుదేశంలో బి నెంబర్ 2 స్థానానికి అధిరోహించడానికి ప్రయత్నిస్తాను. వినిసే పెట్టాను కొంప తీసి మళ్ళీ మాస్క్ వేసుకోవడం అవసరం మాకు ఇది. సో లింగమనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని కాపు సామాజిక వర్గం కానీ లేదంటే జనసేన శ్రేణులు కానీ యాక్సెప్ట్ చేస్తాయి అంటారా? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు రోట్లో బొర్రెట్టిన తర్వాత నువ్వు దంపితే మెల్లిగా దంపుతావు లేకపోతే గట్టిగా దంపుతావు అనే ఆప్షన్ ఉంటుంది. అదే పరిస్థితి ఆ జనసేన వాళ్ళకి. ఇప్పుడు నేను సైన్యాధికారిని, నాకు వదిలేయండి అన్నాడు. లాస్ట్ టైం కూడా నాకు వదిలేయండి అని తీసుకెళ్ళి తాకటెట్టించాడు. ఊడిగం 15 ఏళ్ళు స్లేవరీ అన్నాడు. ఏం చేయగలుగుతున్నారు వాళ్ళు పాపం? ఇప్పుడు అదే అంటే ఆ రాము గారు అటు తిరగబడితే ఏకంగా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు వాళ్ళే. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.